మోసం, ద్రోహం, ఈర్ష్య, క్రౌర్యం ఫణాలు చాచిన పాప జగతిలో మానవ సవాల మంటపాలపై ప్రభువుల పతాకాలెగిరే భూమిలో రాతి విగ్రహం రక్షిస్తుందా, పూజా మంత్రం ఉవ్వెడుతుందా అని దైవం అనే పేరుతో తాను రాసిన గేయంలో ప్రజల అంధవిశ్వాసాలను తీవ్రంగా నిరసించిన కవి పురిపండ అప్పలస్వామి తరతరాల నుండి మానవులకు నల్లమందులా మత్తెక్కించి ఆడించే దైవ భావనను అధిక్షేపించాడు కవి. మాలమెట్టిన నేల, మాలముట్టిన సీమ, మాలపాడిన పాట, మాలలాడిన మాట, మైలపడినంటారు పనికిరాదంటారు. నీ గుడికి రా నీరు, నిన్ను వేడుకో నీరు, నిన్ను రాతికి చేసి నిలుపుకున్నారు, గుడిలోని దైవమా ఆలింపబోయి అని పురిపండ అప్పలస్వామి పంచమీ విలాపం అనేటువంటి సంపుటిలో గుడిలోని దైవం అనే గేయంలో అందరూ ఉన్నాడనుకునే దేవుడికే విన్నవిస్తాడు దళితుల పక్షాన. ఉత్కళాంధ్ర సాహితీ జ్యోతి పురిపండ అప్పలస్వామి బహుభాషావేత్తగా, రచయితగా, అనువాదకునిగా, సంపాదకునిగా సుపరిచితులు.